తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంపై అసెంబ్లీలో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక గత ప్రభుత్వం హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. డ్యాములలో నీళ్లున్నా కూడా పంట పండించుకోమని చెబితే గిట్టుబాటు ధర లేనందువల్ల రైతులు తమ భూములను బీడు భూములుగా మార్చుకున్న పరిస్థితి చూశాము. నేడు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర వస్తుందని నమ్మకంతో రైతులందరూ వరి పంట సాగు చేశారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ని ప్యాక్స్ ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మాయిశ్చర్ టెస్టు కోసంగా ప్రతి రైతు తన ధాన్యాన్ని తీసుకుని అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్లి మాయిశ్చర్ టెస్టు చేయించుకుంటున్నారు. తర్వాత రైస్ మిల్లర్లు బస్తాలు తీసుకెళ్లినప్పుడు మాత్రమే వడ్లు తీసుకెళ్తున్నారు. వడ్లు పట్టే కూలీలకు రేటు నిర్ణయించే అధికారం ప్యాక్స్ అధికారులకు ఇచ్చినందున రైతులకు ప్యాక్స్కు సమన్వయం లేకపోవడంతో వడ్లు పొలాలలోనే సాగిపోతున్నాయి. రైస్ మిల్లు దగ్గరకు వెళ్తే మళ్లీ మాయిశ్చర్ టెస్టు చేసి మరొకసారి తరుగు తీసివేసి తీసుకుంటున్నారు. సివిల్ సప్లైస్ మంత్రి కనుక ఒక నిర్ణయం తీసుకుని సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లు, రైతులు ముగ్గురు సమక్షంలో మాయిశ్చర్ టెస్టు చేసినట్లు అయితే అన్నీ కరెక్టుగా వస్తాయి. మాయిశ్చర్ టెస్టు చేసిన వెంటనే అన్లోడ్ చేసే విధంగా సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేటు అయితే వడ్లు చెడిపోయే ప్రమాదం ఉంది. రైస్ మిల్లర్లు రైతులకు పంపవలసిన డాక్యుమెంట్లు పంపించేందుకు లేటు చేస్తే వడ్లకు సంబంధించిన రుసుము రైతులకు అందేందుకు సమయం పడుతుంది. కావున సివిల్ సప్లై అధికారులు తప్పనిసరిగా రైస్ మిల్లర్లు దగ్గర మాయిశ్చర్ టెస్టు చేస్తే బాగుంటుంది. అలా చేస్తే రైతులు అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. మంత్రిగారు సివిల్ సప్లై అధికారులను రైస్ మిల్లుల వద్ద పెట్టి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆయన మాట్లాడుతూ ల్యాండ్ కన్వర్షన్ ద్వారా రెట్టింపు ఛార్జీలు చెల్లించి నష్టపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఒకేసారి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఉండేలా చేయాలని అసెంబ్లీలో కావ్య కృష్ణారెడ్డి గారు ప్రశ్నించగా దానికి సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు. కృష్ణారెడ్డి గారు, రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, డ్యాముల్లో నీళ్లున్నా కూడా పంట పండించుకోమని చెప్తే గిట్టుబాటు ధర లేనందువల్ల పండించడం కూడా ఇబ్బంది అని చెప్పి రైతులు తమ భూముల్ని బీడు భూములుగా మార్చుకున్నటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష. నేడు ఈ రోజున మన మంచి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర వస్తుంది అనే నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు వరి వేసుకోవడం, మంచి పంటలు పండుతున్న దశలో ఈరోజు పాడి ప్రొక్యూర్మెంట్ని పిఎస్సిఎస్ ద్వారా కావచ్చు, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష. అయితే మార్కెట్ టెస్ట్ కోసంగా ప్రతి రైతు తన ధాన్యాన్ని తీసుకొని అగ్రికల్చరల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మార్కెట్ టెస్ట్ చేసుకోవడం, తర్వాత రైస్ మిల్లర్స్ బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమే వడ్లు తీసుకుపోయే పరిస్థితి ఉంది. కానీ రైతులకి వడ్లు పట్టేటువంటి కూలీల యొక్క రేటును నిర్ణయించడంలో పిఎస్సిఎస్కి అధికారం ఇచ్చినందువల్ల పిఎస్సిఎస్కి రైతులకి మధ్య సమన్వయం లేని కారణాన ఈరోజు రైతుల పొలాల్లోనే వడ్లు ఆగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నా అధ్యక్ష. తీరా రైతులు వడ్లు తీసుకొని రైస్ మిల్ల దగ్గరకు పోతే వాళ్ళు మళ్ళా మార్కెట్ టెస్ట్ చేసి మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి తరుగు ఎక్కువ తగ్గిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా సివిల్ సప్లై మంత్రివర్యులను కోరుకునేది, సివిల్ సప్లైస్ అధికారులు రైస్ మిల్లర్ దగ్గరే కూర్చొని అక్కడ మార్కెట్ టెస్ట్ కానీ చేస్తే అధికారుల సమక్షంలో రైస్ మిల్లర్స్, అధికారులు, వ్యవసాయదారులు ముగ్గురు కూడా కలిసి మార్కెట్ టెస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. మార్కెట్ టెస్ట్ చేసిన వెంటనే అన్లోడ్ చేసేటట్టుగా కూడా సివిల్ సప్లై వాళ్ళు చూడని పక్షంలో రైస్ మిల్లర్స్ లేట్ చేసిన కారణాల్లో వడ్లు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రైస్ మిల్లర్లు దించుకొని సివిల్ సప్లైస్ వారికి లెటర్లు డాక్యుమెంట్ పంపడంలో లేట్ అయితే రైతులకు వడ్లుకి సంబంధించినటువంటి రుసుము వచ్చేటువంటిది లేటు కూడా పరిస్థితి ఉంది. కాబట్టి సివిల్ సప్లైస్ అధికారులు తప్పకుండా రైస్ మిల్లర్ల దగ్గరే
మార్చే టెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. రైతులందరికీ కూడా సుఖంగా తొందరగా కూడా ఒడ్లు దింపుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ సందర్భంగా కన్సర్న్ మంత్రివర్యులకు అడుగుతున్నాను, సివిల్ సప్లైస్ అధికారుల్ని రైస్ మిల్ల దగ్గర పెడితే రైతులకు మనం బాగా సేవ చేసినట్టు ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. తాగే ప్రతి బొట్టు, తినే ప్రతి తిండి భూమి నుంచి వచ్చిందే అధ్యక్ష. ఆ భూమికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది రెవెన్యూ సంబంధించినటువంటిది. 2006లో ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ని పెట్టారు అధ్యక్ష. అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఎనీవన్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు దాన్ని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్కి తీసుకొచ్చి వ్యవసాయేతర భూమిగా మార్చారు అధ్యక్ష. అయితే ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మధ్య సమన్వయ లోపమో లేదంటే తెలిసి జరుగుతుందో తెలియదు, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వెట్ ల్యాండు, డ్రై ల్యాండు, హౌస్ సైట్స్కి మాత్రమే వాల్యూ కట్టాలి అధ్యక్ష. అగ్రికల్చర్ ల్యాండ్స్ని, కొన్ని ల్యాండ్స్ని ఫిట్ ఫర్ హౌస్ సైట్స్ కింద వాల్యూ కట్టి కమర్షియల్గానే వాళ్ళు నిర్ణయించి కమర్షియల్ రేటు కట్టించుకుంటున్నందువల్ల ఎవరైనా వ్యవసాయ భూమిని కొన్నప్పుడు అది ఫిట్ ఫర్ హౌస్ సైట్స్ కింద ఉంటే 7.5% లెక్కన ట్యాక్స్ కట్టినప్పుడు వాల్యూ ఎక్కువైపోతుంది అధ్యక్ష. వెంటనే ఆ భూమిని మళ్ళీ వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి మళ్ళీ రెవెన్యూ అధికారికి అప్లై చేస్తే మళ్ళీ అక్కడ నాలా ఫీజు మళ్ళీ 5% కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 2 సందర్భాల్లో 2 రకాలుగా నష్టపోతున్నారు అధ్యక్ష రైతు. ఒకటి వ్యవసాయపరంగా 7.5% కట్టాల్సి ఉంది, అది ఒరిజినల్గా వ్యవసాయ భూమి. కానీ రెవెన్యూ వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాన్ని ఫిట్ ఫర్ హౌస్ సైట్స్గా చూపించిన కారణాన అక్కడ వాల్యూ ఎక్కువైపోయినందువల్ల అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. దాన్ని మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ పోయినప్పుడు అక్కడ 5% నాలా కట్టించుకున్నందువల్ల అక్కడ ఉంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 125 రంగాలు అభివృద్ధి చెందేటువంటి రంగంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇది గుదిబండగా మారింది అధ్యక్ష. దీని మీద చాలా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. తప్పకుండా ఎక్కడో ఒక ఫీజు కట్టించుకోవాలి తప్ప 2 ఫీజులు కట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని సవరిస్తే బాగుంటుందని మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రెవెన్యూలో అని చెప్పి ఈ నాలా విషయం మీద కూడా అధ్యయనం చేశారు సార్. తప్పకుండా ఏదైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఏదో ఒక ఫీజు కట్టాలి, తప్పకుండా 2-3 ఫీజు కట్టకూడదని ఒక లక్ష్యంతో, అదే దాంతో పాటు అధ్యక్ష మన ప్రాపర్టీలో ఏదన్నా కట్టుకునే విధంగా హక్కు మనకే ఉండే విధంగా కట్ చేసే ఒక డెవలప్మెంట్ ఛార్జెస్ తప్ప ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పి ఒక అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఒక శుభవార్త కూడా కావ్య కృష్ణారెడ్డి గారు తప్పకుండా తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.